కాంగ్రెస్ ప్రభుత్వము తమ అధికారంలోకి రావడానికి వరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఈ కులగణన చేస్తామని చెప్పి, అదేవిధంగా 42% రిజర్వేషన్లను పెంచి స్థానిక సంస్థ ఎన్నికలు చేస్తామనేటటువంటి ఏదైతే హామీ ఇచ్చిందో, దాంతోపాటు బీసీలకు అవసరమైనటువంటి అన్ని సప్లాన్ అంశాలను కూడా ఏదైతే డిక్లేర్ చేస్తూ 6 నెలల్లో కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన తర్వాత 6 నెలలు గడిచినా కానీ ఈరోజు దాని మీద ఏమాత్రము ముందుకెళ్లకుండా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని మేమందరం కూడా తీవ్రంగా నిరసించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గ్రామ స్థాయి వరకు ప్రజా ఉద్యమం తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పి ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కులగణన అనేటటువంటి అంశము ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత సంవత్సరం కాలంగా రోడ్ల మీదనే కాకుండా పార్లమెంట్లో కూడా తమ విధానాన్ని తెలియజేస్తూ ఈ కులగణన అనేటటువంటి అంశం ద్వారానే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వము ఏదైతే పద్మవ్యూహం లోపల ప్రజలను నిర్కించిందో, ఈ కులగణన అనే ఆయుధం ద్వారా ప్రజలను విముక్తం చేస్తామని చెప్పి ఒకవైపు పార్లమెంట్ నుంచి గాలిస్తార వరకు నినాదం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తమ రాష్ట్రంలో మాత్రము ఈ రోజు వరకు కూడా కులగణన మీద కానీ రిజర్వేషన్ల శాతం 42% పెంచడం మీద కానీ ఏమాత్రం కార్యాచరణ తీసుకుపోవడం అనేటటువంటిది దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఒక కొత్త కుట్ర చేస్తున్నారనేటటువంటి సమాచారం మాకు పూర్తిగా ఉంది. అదేంటిదంటే అందుకొరకే ఈ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 273 ఉపయోగించుకొని గ్రామస్థాయిలో కూడా ప్రజలకు గ్రామస్థాయి నిధులు అందవనేటటువంటి ఒక స్థాయి ఒక బూచి చూపిస్తూ ఎన్నికలకు పోయేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి దాదాపు 4 నెలలు అవుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. 73వ సవరణ ప్రకారం పిటిషన్ వేయించేసేసి, అదేవిధంగా ఈ ఇంత క్రితం వచ్చినటువంటి 2021లో వచ్చినటువంటి ఒక వ్యాజ్యంను ఈరోజు అడ్డం వేసుకొని దీని ద్వారా రిజర్వేషన్ల సిస్టమ్ను ఏదైతే 50% అనే సీలింగ్ లోపల లిమిట్ చేస్తూ ఆ బూచిని చూపిస్తూ రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్స్కి పోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆరోపిస్తున్నాము. ప్రజలందరం కూడా దీనికి అప్రమత్తంగా ఉన్నాము. బీసీలందరూ కూడా కులగణన చేయాలని చెప్పి దాని ద్వారానే 42% రిజర్వేషన్లు మీరిచ్చిన హామీ. మేము 42% రిజర్వేషన్ మేము కోరలేదు. మేము కోరింది ఏంటంటే జనాభా దామాషా ప్రకారం మాకు ఎంత ఉంటే అంత అడిగినాం తప్ప, అది కూడా అన్ని రంగాల్లో అడిగినాం తప్ప మేము ఏమీ ఇవ్వలేదు. మేము అడగకముందే మీరు 42% అనేటువంటిది లిమిట్ చేస్తూ ఇచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దీని మీద మీరు చేసే అన్ని కుట్రల మీద మేము అప్రమత్తమై ఉన్నాము. రాబోయే రోజుల్లోపట మీరు తక్షణ కార్యాచరణ ప్రకటించకపోతే మేము దానికి విరుద్ధంగా మీరు ఎలక్షన్స్ పోతే మీ రాష్ట్రం మొత్తము అగ్నిగుండం అవుతుంది, గ్రామస్థాయి ఉద్యమం జరుగుతుంది. అందుకొరకే మేము ఈ గ్రామస్థాయి ఉద్యమంకు సమాయత్తంలో భాగానే ఈరోజు అన్ని మండలాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలియజేస్తూ, దీన్ని మరింత పెద్ద ఎత్తున జరగకముందే తక్షణమే అవసరమైనటువంటి స్థానిక సంస్థలకు అవసరమైనటువంటి కులగణన 42% పెంపు అనేటటువంటిది చేయడమే కాకుండా దీన్ని పొలిటికల్ ప్రొడక్షన్, రాజ్యాంగ ప్రొడక్షన్ వచ్చేటటువంటి విధంగా తమిళనాడు లోపల షెడ్యూల్ 9లో ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణకు పోయిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.